ఇది యూత్‌కి అర్థమవుతుందా? యూత్ ఫాలో అవుతారా? ఖచ్చితంగా అర్థమవుతుంది. చాలామంది ఏమనుకుంటుంటారంటే అందులో శ్లోకాలు సంస్కృతంలో ఉంటాయి, మనకు అర్థం కావు. ఎవరో చదువుకున్న వాళ్ళు పండితులు సాంస్క్రిట్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది, మనకు అర్థం కాదనుకుంటారు. చాలా తప్పు. ఎందుకంటే ఇవాళ ఒక చిన్న విషయాన్ని గమనిస్తే యూత్ ప్రతి ఒక్కరు కూడాను బీటెక్ చదివిన వాళ్ళు, బీటెక్లో కోడింగ్ ఉంటుంది, కంప్యూటర్లో కోడింగ్ ఉంటుంది, లాంగ్వేజ్ ఉంటుంది, సి ప్లస్ జావా ఇలాంటి గొప్పగా అంటే కఠినతరమైన లాంగ్వేజెస్ నేర్చుకొని అర్థం చేసుకొని ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి విదేశాల్లో మాస్టర్స్ చేస్తున్నారు. అంటే అది చెప్పాలంటే అది చాలా గొప్ప విద్య. అది అర్థం చేసుకోగలిగిన యూత్ ఇది అర్థం చేసుకోలేకపోవడం అనేది ఉండదు. హాయిగా అర్థం చేసుకుంటారు, ఈజీ కూడాను. ఇది నేను ఘంటాపదంగా చెప్పగలను. కాకపోతే వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళ పెద్దలు కానీ, సమాజం కానీ, సనాతన ధర్మంలోని పెద్దలు కానీ దీని గురించి విరివిగా మరింత ఎలాబరేట్ చేసి చెప్తే కనుక యూత్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. యూత్ నేర్చుకోవాలనేదంటూ ఈ రోజుల్లో ఏమీ లేదు. వాళ్ళు కనుక నేర్చుకుంటే ప్రపంచం బాగుపడుతుంది. అన్నిటికన్నా ముందు సనాతన ధర్మం అద్భుతంగా ముందుకు సాగుతుంది. చాలా అద్భుతమైన అనుభవాన్ని మాతో మీరు పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్. నేటి యూత్కి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారా? భగవద్గీత గురించి కానీ, జీవన విధానం గురించి కానీ. నేను ఇచ్చేది అంటూ ఏం లేదు. అంటే నేనంతా భగవద్గీత నుంచి తీసుకుంటే నేను భగవద్గీత గురించి మాత్రం ఒక మాట చెప్పగలను ఖచ్చితంగా. ఎందుకంటే ఇది నేటి సమాజానికి కానీ, నేటి యూత్కి కానీ భగవద్గీత అనేది ఒక మంత్రదండంలాగా పనిచేస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇది ఎలా అంటే భగవద్గీత అంటే చాలామందికి ఏమర్థమవుతుందంటే ఏదో చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టే ఒక ఆడియో లాగా, లేదు అంటే ఇంకా ఎవరో ముసలోళ్ళో లేకుంటే వృద్ధులో పాతకాల మనుషులు చదువుకునే ఒక గ్రంథంలాగా భావించే పరిస్థితి, లేదా గుళ్ళోనో ఎక్కడో లైబ్రరీలో ఉండే గ్రంథంగా భావిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే భగవద్గీత అనేది ప్రతి మానవాళికి అంటే కుల మత వర్గ వర్ణ వయో లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ చదవాల్సిన ఒక అద్భుతమైన గ్రంథం. ఈ గ్రంథము మన భక్తినే కాదు, భక్తి సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని, జీవన విధానాన్ని, ప్రతి వ్యక్తి యొక్క జీవన శైలికి ఒక మార్గదర్శకంగా పనిచేసే ఒక అద్భుతమైన ఆయుధంలా చెప్పచ్చు. ఇది భవసాగరాన్ని, భవరోగాల్ని దాటించే ఒక అద్భుతమైన ఔషధీయ గుణాలు గల వనంలా భావించవచ్చు. ఇది చెప్పుకుంటూ పోతే భగవద్గీత గురించి ఎంతైనా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 1 నిమిషం సరిపోదు, ఈ 10 నిమిషాలు సరిపోదు. ఇది ఒక పెద్ద గొప్ప అనుభూతి, మాటలో చెప్పలేని ఒక అనుభూతి.